ప్రైజ్ ద లార్డ్ యేసు అనుచరులందరికీ నిన్నటి రాత్రి ఒక వీడియోని నేను చూశాను, ఒక ఇంటర్వ్యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ వీడియో చూసినప్పుడు చివరిగా మీ స్ట్రెస్ బస్టర్ ఏంటిది అని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినప్పుడు నా మనసులో అనుకున్నాను, ప్రార్థన అని చెప్తారా లేదా, నిజమైన విశ్వాసి, దేవుడిపై ఆధారపడే విశ్వాసిగా వీరు ప్రార్థన అని చెప్తే బాగుంటును అని నేను అనుకున్నాను. ఆయన ప్రార్థన అని చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషమైంది, దేవుడికి మహిమ చెల్లించాను. ఎందుకనగా వారి వివాహంలో మా నాన్నగారు జోషి అన్నగారు ప్రసంగం చేశారు. వారు వ్యక్తిగతంగా అనేక మార్లు వారిని కలిసినప్పుడు వారి తల్లిగారు కానీ తండ్రి గారు కానీ ఎంతో ఆత్మీయంగా వారు దేవుడిని నమ్మి, వారి నాయనమ్మ గారు ఎంతగానో దేవుడిని నమ్మి జీవించేవారు. కాబట్టి వీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు దేవుడిని మర్చిపోయారా, దేవుడి యందు విశ్వాసంగా ఉన్నారా అని ఒక చిన్న ఆలోచన వచ్చినప్పటికీ ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు బహిరంగంగా అంతమంది, అన్ని లక్షల మంది ఆ వీడియోని, ఆ ఇంటర్వ్యూని చూస్తున్నప్పుడు ఆయన ఎంతో ధైర్యంగా ప్రార్థనని నా జీవితంలో స్ట్రెస్ బస్టర్ అన్నప్పుడు నాకు ఎంతో సంతోషమైంది. ఈ వీడియోని చూడండి. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయవల్ల ఏదైనా కూడా వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇచ్చి పెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, వీడియోని చూశారు కదా. నేను ఎవరి పక్షాన మాట్లాడట్లేదు, కానీ నాకు దేవుడిచ్చిన ప్రేరేపణలో ఎవరైతే దేవుడి యందు తల ఒగ్గి జీవిస్తారో, తన జీవితంలో తన కష్టానికి, శ్రమకి దేవుడే మార్గం అని అనుకుంటారో అలాంటి వారిని మీరు ఎంచుకోండి. ప్రధానమంత్రి ఎవరైనా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన దేవుడు అనేది మనం ఎల్లప్పుడూ మరవకూడదు. దేవుడు నియమిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు, దేవుడి నియంత్రణలో సమస్తం ఉంది. కాబట్టి నేను చెప్పే మాటను మీరు గమనించండి, ప్రార్థన పూర్వకంగా మీరు ఎంచుకోండి ఎవరిని ఎంచుకోవాలో. దేవుడు మీకు ఆలోచనని, ఆత్మీయ నడుపు మీకు అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీకు మంచి ముఖ్యమంత్రిని దేవుడు, మీకు మన దేశానికి ఒక మంచి ప్రధానమంత్రిని అనుగ్రహించి ఆయన నడిపింపులో మనందరినీ నడిపించి క్రైస్తవులు అందరూ ప్రాముఖ్యంగా ఐక్యపరచబడునుగాక. ఆమేన్.